ఈరోజు కూటమిలో మీకోసంగా ఉంటుందని మరోసారి మీ అందరికీ తెలియజేసుకున్నామా. దయచేసి భరత్ గారికి విద్యావంతులకి మీకు ఒక్క అవకాశం తదుపరి ఉందని మరోసారి తెలియజేసుకుందాం. ఈ నాయకులు మీ ఇంటి గుమ్మానికి వచ్చినప్పుడు మర్చిపోకండి. మీకోసం ఇంకో నాయకులు వచ్చి ఓటు అడిగితే అడగండి, రెండు క్వశ్చన్లు అడగండి అని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న మన స్టార్ క్యాంపెయిన్ హైపర్ ఆది గారు పవన్ కళ్యాణ్ గారి కోసం పార్లమెంట్ అభ్యర్థి అయిన భరత్ గారికి సైకిల్ గుర్తుపై ఓటేస్తారని మరీ మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. దయచేసి అభ్యర్థిగా బాలకృష్ణ గారు అల్లునైనటువంటి భరత్ గారు నిలబడుతున్నారు కాబట్టి ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాం. మీ అందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగిందో మీరు అందరూ చూశారు. ఏం జరిగిందో అభివృద్ధి ఏమన్నా జరిగిందా? ఏమన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు? మాట తప్పను మడమ తిప్పను అన్నారు. అవునా? ప్రత్యేక హోదా వచ్చిందా మనకి? మద్యపాన నిషేధం జరిగిందా? పెన్షన్ 3000 మీకు వెంటనే వేస్తానన్నారు, ఫస్ట్ నుంచి వేశారా? రాజధాని ఏంటి మన ఆంధ్రప్రదేశ్కి? లేదు. మరి మీరే చూడండి ఇంకేం జరిగింది మన అభివృద్ధి. పోనీ మన మంత్రులు ఏం చేశారు? ఏమన్నా చేశారా? ఈ పక్కన అనకాపల్లి కోడిగుడ్డు మంత్రి ఏం చేశారు? మన ఐటీ మినిస్టర్ ఆయన మనకు తెచ్చిన కంపెనీలు ఏంటో తెలుసా? అప్పడాల కంపెనీ, నూడిల్స్ కంపెనీ, మామిడి తాండ్ర కంపెనీ. ఇవి కంపెనీలా? బేసిక్ గా ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది మనకు తెలిసింది. కానీ ఆయన దృష్టిలో ఐటీ అంటే ఐ అంటే ఇంట్లో, టీ అంటే తినడం పడుకోవడం. ఆయనకు తెలిసిన ఐటీ. అలాంటి వాళ్ళకి ఇంకా ఎవరున్నారు? పోలవరం పనులు పూర్తి చేశారా? పోలవరం ప్రాజెక్టు ఆయన చేసిన ప్రాజెక్టులు ఏంటి? సుకన్య ఇంటికి దారేది అని ఒక ప్రాజెక్టు, సృజన నువ్వు వస్తే ఇక భజన అదొక ప్రాజెక్టు. ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మన దగ్గర? ఇలా ఇంకొక మంత్రి ఉన్నారు, ఆయన ఏం చేస్తారు? గంట అరగంట. ఇవన్నీ మన ప్రాజెక్టులు అనమాట. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి. ఇంకో మంత్రి ఉంటారు, ఆయన చెప్పింది అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు అయిపోయింది మనకి. ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కరు కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు, ఓన్లీ అవినీతి మాత్రమే జరిగింది. కాబట్టి మీరు ఇవన్నీ గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి. అలాగే కూటమి చంద్రబాబు నాయుడు గారు, మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు బలపరిచిన ప్రతి వ్యక్తిని గెలిపిస్తే మనకి మన రాష్ట్రానికి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఈ మధ్య వినే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? నేను మీ బిడ్డని అంటారా అనరా? అవునా? మరి వాళ్ళ అక్కని ఎవరో ఎదిరిస్తున్నారని అమర్నాథ్ అనే ఒక చిన్న కుర్రాడు ఎదురు తిరిగి మాట్లాడాడని అతని మీద కిరోసిన్ పోసి చంపారా లేదా? మరి ఆ బిడ్డ గురించి ఎందుకు మీ బిడ్డ మాట్లాడాలని అడుగుతారా మీరు ఒకసారి? అలాగే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. మరి ఆ బిడ్డ గురించి ఎందుకు మీ బిడ్డ మాట్లాడలేదని ఒకసారి ప్రశ్నించాలని అందరిని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ భర్త ముందే ఒక ఆవిడ్ని మానభంగం చేసేస్తే ఏదో దొంగతనానికి వచ్చి చూసుకోలేదులే అన్నారు. మరి ఆడబిడ్డ గురించి మీ బిడ్డ ఎందుకు మాట్లాడలేదని ఒకసారి అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ అనే ఆయన్ని పిచ్చోని చేసి చచ్చిపోయేలా చేశారు. మరి ఆయన కూడా ఒక తల్లికి బిడ్డే కదా, ఆ బిడ్డ గురించి ఎందుకు మీ బిడ్డ మాట్లాడలేదు అని ఒకసారి అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగాలి ప్రీతి అని ఒక అమ్మాయి, చాలా చిన్న పిల్ల, ఆ పిల్లని 10 మంది చరిస్తే ఇంతవరకు వాళ్ళ అమ్మగారు హ్యాండిక్యాప్డ్ అయినా కూడా న్యాయం కోసం తిరుగుతుంది, ఆమెకి న్యాయం జరగలేదు. మరి ఆ చిన్న బిడ్డ, మరి ఆ బిడ్డకు జరిగిన అన్యాయం గురించి మీ బిడ్డ ఎందుకు మాట్లాడలేదని ఒకసారి మీరు అడగాలని మా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ గమనించి ఈసారి కూటమి బలపరిచిన ప్రతి వ్యక్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్.